ఓం శ్రీ గురుభ్యో నమః. అందరం అంతో ఇంతో కాలకృత్యాలు తీర్చుకొని ఆ భగవంతుడి సన్నిధికి చేరి ఎవరి చేతనైనంత వారు పూజ అనేది చేస్తాం ఆ భగవంతుడికి. తర్వాతే మిగిలిన కార్యక్రమాలన్నీ మొదలు పెడతాం. అయితే ఈ పూజ ఏ సమయంలో చెయ్యాలి అనేది మనకి ఒకటి ఉంది. అదేంటో ఇవాళ మన ఆధ్యాత్మిక పరంపరలో చూద్దాం. అసలు పూజ ఏ సమయానికి చేస్తే మంచిది, ఏ సమయంలో పూజ చేస్తే ఫలితం ఉంటుంది. మామూలుగా తెల్లవారుజామున 4:30 నుంచి 5 గంటల వరకు మొదటి పూజ చేయవచ్చు. శ్రేష్టమైనది ఈ సమయం, విశేషమైనది, ఫలదాయకం. అయితే బ్రహ్మముహూర్తంలో చేసే ఈ పూజ చాలా విశిష్టమైనది. ఫలితాలు కూడా చాలా త్వరగా వస్తాయి. సరే, అంత వీలు కానప్పుడు ఆరోగ్యరీత్యా అవ్వవచ్చు, మరి నిత్యకృత్య పనుల వల్ల లేవలేకపోవచ్చు. దీనికి సమయానుకూలతలను కూడా మనకి శాస్త్రం ఇచ్చింది. తర్వాత ఉదయం 9 గంటల నుంచి 11 గంటల లోపు పూజ చేసే రెండో పూజ చేయవచ్చు. రెండోసారి ఈ పూజలో కూడా శుభ ఫలితాలు ఉంటాయి, కానీ అంత త్వరగా రావు. తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుంచి చేసే పూజను మధ్యాహ్న పూజ అంటారు. ఈ పూజ చేయొచ్చు, కానీ నియమాలు ఎక్కువ. సరిగ్గా 2 నిమిషాలలోనే ఈ పూజ పూర్తి చేయాలి. మధ్యాహ్నం పూట అభిజిత్ లగ్నంలో చేసే ఈ పూజలో ఫలితాలు కూడా శుభంకరంగానే ఉంటాయి. ఈ పూజ చేసినప్పుడు దేవుడికి విధిగా మహానైవేద్యం పెట్టాలి. గమనించుకోండి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత 3 గంటల మధ్య అసలు పూజలు చేయకూడదు. అపరాహ్నం దాటాక మళ్ళీ 3 గంటల వరకు పూజలు చేయకూడదు. మరి భగవంతుడు కూడా విశ్రాంతిలో ఉంటాడు కదా, అందుకని అది సమయానుకూలం కాదు. ఈ సమయంలో పూజ చేసినా కూడా ఫలితం ఉండదు. సమయం లేక అభ్యంతరంగా సంధ్యా పూజ చేయవచ్చు. ఈ పూజ సాయంత్రం 6 గంటల నుంచి 6:30 లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా సమయానుకూలంగా మనకి శాస్త్రం నిర్ణయించింది. పగలంతా ఉదయాన్న పూజ చేయకపోయినా, సాయంత్రం మధ్యాహ్నం పూజ చేయకపోయినా, వేళ తప్పినా, నియమ నిబంధనలు లేని పూజ ప్రదోష పూజ. ప్రదోష వేళ చక్కగా దీపారాధన చేసి యథాశక్తిగా భగవంతుని అర్చించుకొని పండో ఫలమో బెల్లం మొక్కో భగవంతుడికి అర్పించవచ్చు. ఇది విశేషమైనది. బ్రహ్మముహూర్తంలో చక్కగా చేసుకోవచ్చు. తర్వాత అపరాహ్న పూజ 12కి చెయ్యొచ్చు. 2 నిమిషాల్లో ముగించాలని చెప్తున్నారు. తప్పనిసరిగా మహానైవేద్యం సమర్పించాలి. మరి భోజనం వేళ ఎవరన్నా ఇంటికి వస్తే భోజనం పెడతాం కదా, అలాగే భగవంతుడికి కూడా 12 వేళ పూజ చేస్తే త్వరగా పూజ చేసేసి మహానైవేద్యం పెట్టాలి. విశేషం ఉంది ఇందులో కూడాను, ఫలితం ఉంది. ఇక 3 గంటల వరకు పూజ చేయరాదు. తర్వాత ఈ సమయాలన్నీ ఏవి అనుకూలంగా లేకపోయినా నీకు ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటే చక్కగా 6 వేళ హాయిగా శుభ్రమైన బట్టలతో ఉంటే మొహం కాళ్ళు చేతులు కడుక్కొని దీపం పెట్టి స్వామికి ఏదో ఒకటి నైవేద్యం పెట్టి దండం పెట్టచ్చు. ఇదండి మన పూజా విశేషాలు. మరి గమనించగలరు. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు.